సార్ మీ పేరు సార్? రామ్మోహన్ రావు. సార్ ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 6 మాసాల దాకా అవుతుంది కదా, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఇప్పుడు వరకు పర్వాలేదు, బాగానే ఉంది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి బాగుంది. అంతకుముందు ఉన్న దాని మీద ఇప్పుడు బెటర్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం చూసుంటారు కదా, మీకు అనేది ఎలా అనిపించిందండి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా గొంతులోనే వెళ్ళాం. ఇప్పుడు గోతులు పూడుతున్నారు కాబట్టి బాగుంది. అంటే గతంలో మీకు అనేది రోడ్లు ఎలా అనిపించింది సార్? మీరు అంటే కదా, మీరు కారు నడుపుతారు, మరి రోడ్ల మీద ఎలా అనిపించింది? ఈ రోడ్డు గుంటలే, పెద్ద పెద్ద గుంటలు, కింద తగులుతుంది. వెళ్తుంటే ఇంజిన్ల కింద సంపు తగులుతాయి గోతులు. అవన్నీ ఇప్పుడే పూడుస్తున్నారు. మరి ఆయన చేసిన గోతులన్నీ పూడ్చాలి కదా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పూడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విషయంలో కానీ మన వరదలు వచ్చినప్పుడు ఎలా చేశారు సార్? వరద వచ్చినప్పుడు ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. స్వచ్ఛంద సంస్థలే కానీ, తెలుగుదేశం ప్రభుత్వమే కానీ, తెలుగుదేశం కార్యకర్తలే కానీ, జనసేన కార్యకర్తలే కానీ, బీజేపీ కార్యకర్తలే కానీ, కార్పొరేటర్లే కానీ, ఏ సంబంధం లేని మామూలు మనిషి వెళ్ళి ఆ నీళ్ళల్లో వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి తోడు బండ్ల మీద వెళ్ళి అంతమంది సేవలు చేశారంటే జన సైనికులు ఫుల్గా సపోర్ట్. తెలుగుదేశం అలాగే చేశారు. అదే వైఎస్ఆర్సీపీ అనుకో, వీళ్ళ రాత్రి ఆ కట్ట తప్పించేవాళ్ళు, మొత్తం చంపేసేవాళ్ళు అంతే. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఎందుకని వెళ్ళడం లేదంటారు సార్? దమ్ము ధైర్యం ఉండాలి కదా. తప్పు చేసినోడికి మాట్లాడే అర్హత ఉండదు. నిజాయితీ గల్లవాడు ఎక్కడైనా మాట్లాడగలడు. నిజాయితీ గల్లవాడికి ఎవరికి భయపడ్డు. నిజాయితీ తక్కువ ఎక్కడైనా భయపడి దాక్కుంటూ పారుకుంటూ వెళ్ళిపోవడమే. తప్పు చేసినోడు తప్పుకుంటూ వెళ్ళిపోతాడు. నిజాయితీగా ఉన్నవాడు ఎవరికి దాడు. అది అంటే చాలా మంది ఏమంటారంటే RRR గారికి భయపడి రావడం లేదు అసెంబ్లీకి అంటున్నారు. RRR భయపడ్డం ఏంటి, ఎప్పుడో భయపడ్డాడు. ఎప్పుడైతే 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు ప్రభుత్వం వచ్చిందో అప్పుడే భయపడ్డాడు. చేసిన తప్పులు ఒకటే రెండా, ఏ లెక్కలో లెక్కేసుకున్నా తెలుసు. రాష్ట్రాన్ని ఎంత అట్టడుకి ఎలా తీసుకెళ్లిపోయాడు. సామాన్య మానవుడు తినడానికి తిండి లేకుండా, మనిషి ఉండటానికి లేకుండా, ఇల్లు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, నవరత్నాలు అన్నాడు. 9 నవరత్నాలు రాసి ఉద్దేశం వెళ్ళిపోయాడు మసాజ్ చేసి. అంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని అంటున్నారు. మరి ఉంటారంటారా? కన్ఫామ్ గా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే అభివృద్ధి దీనికి మెయిన్ కారణం. పవన్ కళ్యాణ్ గారు అంతవరకు భయం లేదండి. మేము జనసేన పబ్లిక్, అందులో సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మేము వెళ్ళి నీరుకి వెళ్ళి ఫోటోలు తీయడానికో దీనికో దానికో మేము ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాం. కానీ సర్వీస్ మొత్తం కంటిన్యూగా ఎలా చేస్తాం. అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీకు అనేది ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ సార్. మంచి నాయకుడు కావాలి రాష్ట్రానికి, దేశానికి. ఆయన రాష్ట్రానికి ఒక నియోజకవర్గానికి నాయకుడు అనుకుంటున్నారు అందరూ. ఆయన నియోజకవర్గం కాదు, రాష్ట్రానికి కాదు, దేశానికి నాయకుడే లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మంచితనం, మానవత్వం అన్ని కలగూస్తున్న మనిషి ఆయన.